అందరికీ నమస్కారం అండి. పురంధరదాస్ యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా నారాయణుడికి పరమభక్తుడైన పురంధరదాస్ యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య నాడు వచ్చే వారి పుణ్యతిథిని సద్భక్తులందరూ అత్యంత వైభవంగా జరుపుకొని పునీతులవుతారు. దాసశ్రేష్ఠుడైన పురంధరదాసు నామస్మరణతో అభిష్టాలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అటువంటి విశిష్టకరమైన పురంధరదాస్ గురించి తెలుసుకుందాము. మహాభక్తుడిగా, సంకీర్తనాచార్యుడిగా అద్వితీయమైన స్థానాన్ని పొందిన మహనీయుడు శ్రీ పురంధరదాసు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సారాంశాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన కన్నడ భాషలో ఆయన అందించారు. పురంధరదాసు రచన అద్భుతమైన సంగీతం, సరళమైన సాహిత్యం, ఆధ్యాత్మిక జ్ఞానుల అపూర్వ సంగమం. భౌతికమైన సంపదల కన్నా భక్తి తత్పరత, జ్ఞానం గొప్పవని బోధించిన ఆయన జననం దైవ సంకల్పమని అంటారు. భగవంతుడి ఆజ్ఞ మేరకు నారదుడు తాను రచించిన భక్తి సూత్రాలను ఆచరణలోకి తేవడానికి శ్రీనివాస నాయకుడిగా ఈ భూమి మీద అవతరించాడు. ధన సంపాదనే ధ్యేయంగా లోభిత్వంతో నవకోటి నాయకుడిగా కోట్లకు పడగలెత్తిన శ్రీనివాస నాయకుడు ఒక చిన్న ఘటనతో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే అసలైన సిరి సంపదలని సమాజానికి తెలియజేసే పురంధరదాసుగా మారాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆయనను సామాన్య యాచకుడిగా భావించి 6 నెలల పాటు వాకిలిలో నిలబెట్టాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని విరక్త శిఖామణిగా మారి శ్రీ వ్యాసరాయల నుంచి సకల శాస్త్రాల ఉపదేశాలను పొంది భక్తితో పాడి శ్రీకృష్ణుడితో నాట్యం చేయించాడు. కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహుడు అనిపించుకున్న పురంధరదాసు విజయనగర సామ్రాజ్యానికి ఎనలేని అనుబంధం ఉంది. ఆయన కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర చక్రవర్తిగా పాలన సాగించేవారు. తన రాజ్యంలో పేరు మోసిన వ్యాపారి ఒకరు రాత్రికి రాత్రి సర్వస్వాన్ని దానం చేసి హరిదాసుగా మారాడని, ఎన్నో దివ్యమైన తత్వాలు ఉపదేశిస్తున్నాడని, మహిమాన్వితుడని రాయలు విన్నాడు. ఆయనను స్వయంగా చూడాలని వ్యాసరాయల మఠానికి వచ్చాడు. వ్యాసరాయలు, పురంధరదాసు, కనకదాసులు భజనలో ఉన్నారు. రాయలు దేవాలయ మండపంలో కూర్చొని ఉండగా పూజలో, భజనలో లీలమైన భావసమాధిలో మునిగిపోయిన వారు అతని రాకను కూడా గమనించలేదు. ఆ ఆధ్యాత్మిక నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయలను కుశల ప్రశ్నలు వేశారు. తన సుకృతం వల్ల యతలను, హరిదాసులను చూసే భాగ్యం కలిగిందని, పురంధరదాస్ వృత్తాంతాన్ని విని వచ్చానని రాయలు తెలిపాడు. తర్వాత పురంధరదాసుతో తనతో పాటు ఏకాంతానికి తీసుకువెళ్లి ఆయన అనుభవాలన్నీ విని రాయలు భక్తితో, ఆనందంతో పరవశుడయ్యాడు. అప్పుడు పురంధరదాసు వైరాగ్యాన్ని వినోదంతో మిశ్రమం చేసి మీ భాగ్యం గొప్పదా, మా భాగ్యం గొప్పదా అంటూ భగవన్నామ సంకీర్తన చేశాడు. రాజ్య సంపదకు చోరులు, శత్రువులు భయం ఉంటుందేమో కానీ మా రామనామ సంపదకు ఎలాంటి భయం లేదని, ధాన్యం, బెల్లం, నెయ్యి లాంటి సరుకులు చెడిపోతాయేమోనన్న చింత ఉండొచ్చు కానీ హరినామామృతం అనే సరుకు విషయంలో ఏ చింత ఉండదని, మీ భాగ్యం లక్ష్మీదేవి అయితే మా భాగ్యం నారాయణుడు, మనందరి భాగ్యం పురంధర విఠలుడు అని పాడాడు. రాయలు పరమానందం చెంది పురంధరదాసును సత్కరించాడు. రాయలు ఇచ్చిన ఆభరణాలు, వస్త్రాలను, కానుకలను పేదలకు పురంధరదాస్ దానం చేశాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణ దేవరాయలు బాధపడగా, కృష్ణరాయ, వాటిని నేను అలంకరించుకుంటే హరికి ప్రీతిపాత్రం కాదు, అందుకే వాటిని ఆ హరికే సమర్పిస్తున్నానని వివరించాడు. దీనితో రాయలకు పురంధరదాస్ మీద గౌరవం మరింత పెరిగింది. మానవ జన్మ విశిష్టతను అందరూ తెలుసుకోవాలని, దాన్ని వృధా చేసుకోవద్దని పురంధరదాసు మానవ జన్మ అనే కృతిలో హెచ్చరిస్తాడు. ఆయన కీర్తనలలో వైవిధ్యం
ఊహాతీతం, భక్తి, విరక్తి, లాలిపాటలు, దేవతా క్షేత్ర వర్ణన, వ్యాపారం, సామాజిక బాధ్యత, విమర్శ, ఇలా అన్ని అంశాల గురించి ఆయన కీర్తనలు ఉంటాయి. పురంధరదాస్ రచించిన కృతులు ఎంతో గొప్పవని, ఎందుకంటే వ్యాసులు తర్వాత, అంటే వ్యాస భగవానుడు తర్వాత దాసులే అని ఆయన ప్రసిద్ధి చెందారు. వ్యాసరాయల వారు శ్రీ మాధ్యాచార్యులు సర్వమూల గ్రంథాలతో పాటు పురంధరదాస్ కృతులను కూడా వ్యాసపీఠం మీద ఉంచి రెండిటికీ సమానమైన గౌరవాన్ని ఇచ్చేవారు. ఆయన సాహిత్య ఔన్నత్యానికి ఇది నిదర్శనం. సాక్షాత్తు నారదుడే పురంధరదాస్ అయినందున ఆయన సంగీత స్థాయి అనుపమానంగా ఉంటుందని, ఆ కాలంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందే విద్యార్థులకు వ్యవస్థీకృతమైన పద్ధతి ఉండేది కాదు. 15 మేళకర్త రాగమైన కొన్ని రాగాన్ని అది రాగంగా చేసుకుని సంగీతన శిక్షణ కోసం దాన్ని సిద్ధపరిచారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా మలహరి రాగంలో పిల్లారి గీతాలు రచించి ఈ విధంగా కర్ణాటక సంగీతానికి భద్రమైన పునాది వేసి దానిమీద సుస్థిరమైన కట్టడాన్ని పురంధరదాస్ నిర్మించారు. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య నాడు వచ్చే ఈ పుణ్యతిథిని సద్భక్తులందరూ అత్యంత వైభవంగా పురంధరదాస్ ఆరాధన ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఎంతో విశిష్టకరమైన ఈ రోజున పురంధరదాసుని తలుచుకొని ఆ నారాయణుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.